నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనకు కృషి చేస్తామన్న క్వాడ్ దేశాలు శ్వేత సౌధం వేదికగా తొలిసారి భేటీ ప్రపంచ శ్రేయస్సు కోసం పనిచేసే శక్తిగా నేతల అభివర్ణన భారత్ అమెరికా మధ్య మరింత బలపడనున్న మైత్రి బంధం సాంకేతిక ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారానికి బైడెన్ మోదీ నిర్ణయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో నేడు భేటీ కానున్న కేసీఆర్ నదీ జలాలు బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ పై చర్చించే అవకాశం రేపు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల భేటీకి హాజరు జగన్ ఢిల్లీ పర్యటన రద్దు కాలు బెణకడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల భేటీకి హోంమంత్రి ఏపీలో నేడు జెడ్పీ చైర్మన్ పదవులకు ఎన్నికలు పూర్తయిన ఏర్పాట్లు అభ్యర్థులను ఖరారు చేసిన వైకాపా సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు 8 మందికి 100 లోపు ర్యాంకులు 2 రాష్ట్రాల నుంచి 40 మంది వరకు ఎంపిక ఐపీఎల్లో బెంగళూరుపై చెన్నై స్ఫూర్తిదాయక విజయం 6 వికెట్ల తేడాతో గెలుపొందిన ధోనీ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి సూపర్ కింగ్స్ ఇండో పసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి సౌభాగ్యాల స్థాపనకు కలిసికట్టుగా కృషి చేయాలని క్వాడ్ కూటమి నిర్ణయించింది. శ్వేత సౌధం వేదికగా తొలిసారి నేరుగా సమావేశమైన క్వాడ్ కూటమి దేశాధినేతలు ఆఫ్ఘాన్ పరిస్థితులు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సవాళ్లు, కోవిడ్, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాలపై చర్చించారు. కోవిడ్ మహమ్మారిపై ఉమ్మడి పోరుకు కట్టుబడి ఉన్నామన్న నేతలు భవిష్యత్తులో మరోసారి ఇలాంటి మహమ్మారులు రాకుండా కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం క్వాడ్ ఓ శక్తిగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరత ఏర్పాటు సహా ప్రపంచ శ్రేయస్సు కోసం క్వాడ్ ఓ శక్తిగా పనిచేస్తుందని క్వాడ్ కూటమి దేశాధినేతలు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో వైట్ హౌస్ లో తొలిసారి నేరుగా జరిగిన క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ప్రధానులు పాల్గొన్నారు. అంతరిక్షం, 5G సాంకేతికత, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సవాళ్లు, వాతావరణ మార్పులు అంశాలపై వర్కింగ్ గ్రూపులను ప్రకటించారు. కోవిడ్ నుంచి వాతావరణ మార్పుల వరకు అనేక సవాళ్లను కూటమి దేశాలు కలిసికట్టుగా ఎదుర్కొంటున్నాయన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సవాళ్లను ఉమ్మడిగా ఎలా పరిష్కరించుకోవాలో కూటమి దేశాలకు అవగాహన ఉందన్నారు. When we met 6 months ago, we made concrete commitments to advance our shared and positive agenda for a free and open Indo-Pacific. Today, I'm proud to say that we're making excellent progress. Our vaccine initiative is on track to produce an additional 1 billion doses of vaccine in India to boost global supply. And today, we're also launching a new Quad fellowship for students from each of our Quad countries to pursue advanced degrees leading STEM programs here in the United States. We're 4 major democracies, long history of cooperation. We know how to get things done, and we are up to the challenge. 2004లో సునామీ తర్వాత ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ సహకారం కోసం తొలిసారిగా క్వాడ్ దేశాలు కలిసి పనిచేశాయన్న ప్రధాని మోదీ యావత్ ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో మానవత్వం కోసం మరోసారి కలిసికట్టుగా పోరు సాగించాల్సిన అవసరముందన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి సుస్థిరతల ఏర్పాటుకు క్వాడ్ దేశాల భాగస్వామ్యం ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. हमारा क्वाड वैक्सीन इनिशिएटिव इंडो पैसिफिक देशों की बड़ी मदद करेगा. अपनी साझा डेमोक्रेटिक वैल्यूज के आधार पर क्वाड ने पॉजिटिव सोच, पॉजिटिव अप्रोच के साथ आगे बढ़ने का निर्णय लिया. सप्लाई चेन हो या वैश्विक सुरक्षा हो, क्लाइमेट एक्शन हो या कोविड रिस्पांस या फिर टेक्नोलॉजी में सहयोग, इन सभी विषयों पर मुझे अपने साथियों से चर्चा करते बहुत खुशी होगी. हमारा क्वाड एक तरह से फोर्स फॉर ग्लोबल गुड की भूमिका में काम करेगा. मुझे विश्वास है क्वाड में हमारा सहयोग इंडो पैसिफिक में और विश्व में शांति और समृद्धि सुनिश्चित करेगा. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును పరోక్షంగా ప్రస్తావించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ అంతర్జాతీయ చట్టాలను అనుసరిస్తూ బలవంతాలు, వివాదాల నుంచి ఇండో పసిఫిక్ ప్రాంతానికి స్వేచ్ఛ కలిగించాలని ఆకాంక్షించారు. ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి క్వాడ్ దేశాల నిబద్ధతను సమావేశం ప్రతిబింబిస్తోందన్న జపాన్ ప్రధాని సుగా జపాన్ ఆహార ఉత్పత్తులపై నిషేధం ఎత్తివేసినందుకు జో బైడెన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
క్వాడ్ కూటమిపై చైనా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. అలాంటి కూటములకు ఆదరణ దక్కదని పేర్కొంది. అది విఫల కూటమిగా మిగిలిపోతుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ ఎద్దేవా చేశారు. అమెరికాలో క్వాడ్ నేతల భేటీ నేపథ్యంలో ఇతర దేశాల ప్రయోజనాలకు విరుద్ధంగా చర్యలు చేపట్టకూడదని క్వాడ్ కూటమికి సూచించారు. వ్యూహాత్మక భాగస్వామ్యంలో భారత్ అమెరికా మైత్రి బంధం మరింత దృఢం కానుంది. పర్యావరణ పరిరక్షణ, ఉగ్రవాద ముప్పు నివారణ, ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు, కోవిడ్పై ఉమ్మడి పోరు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం సహా ఆర్థిక, రక్షణ సంబంధ వ్యవహారాల్లో పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. ఈ మేరకు ద్వైపాక్షిక భేటీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంగీకారానికి వచ్చారు. భారత్ అమెరికాల మధ్య స్నేహాన్ని కొత్త రంగాలకు విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. శ్వేతసౌధం వేదికగా తొలిసారిగా ముఖాముఖిగా భేటీ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలు కీలక అంశాలపై చర్చించారు. శ్వేతసౌధంలోకి మోదీకి స్వాగతం పలికిన జో బైడెన్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అత్యంత దృఢంగా, సన్నిహితంగా ఉండటం నిర్ణయాత్మకమని అభిప్రాయపడ్డారు. సమావేశంలో మహాత్మా గాంధీని గుర్తు చేసుకున్న జో బైడెన్, బాపూజీ అహింస, సహనం, శాంతి సందేశాలు ప్రపంచానికి గతంలో కన్నా ప్రస్తుతం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంతో ఇరు దేశాల మధ్య నూతన అధ్యాయం ప్రారంభమైందని అన్నారు. I think that the relationship between India and the United States, the largest democracies in the world, is destined to be stronger, closer, and tighter, and I think it can benefit the whole world. And I think that's begun to come to pass, and today we're launching a new chapter in the history of U.S.-Indian ties and taking on some of the toughest challenges we face together, starting with a shared commitment to ending the COVID pandemic. బైడెన్ సాదర స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ, భారత్ అమెరికా సంబంధాలపై బైడెన్ దార్శనికతను కొనియాడారు. వాణిజ్యం, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం రెండు దేశాల స్నేహ సంబంధాల్లో కీలక భూమిక వహించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 21వ శతాబ్దపు 3వ దశక ప్రారంభ సంవత్సరంలో బైడెన్ నేతృత్వంలో నాటే విత్తనాలు భారత్ అమెరికా స్నేహబంధాన్ని మరింతగా వృద్ధి చెందేలా చేస్తాయని మోదీ అన్నారు. भारत और अमेरिका के रिश्तों में टेक्नोलॉजी और वो भी पूरी मानवता के लिए उपयोगी हो, उस दिशा में हमारी टैलेंट टेक्नोलॉजी के माध्यम से बहुत बड़ी सेवा कर सकती है और एक बड़ा अवसर हमें उपलब्ध होगा. भारत और अमेरिका के बीच ट्रेड का अपना महत्व है और इस दशक में ट्रेड के क्षेत्र में भी हम एक दूसरे को काफी पूरक हो सकते हैं. बहुत सी चीजें हैं जो अमेरिका पास है, जो भारत को जरूरत है. बहुत सी चीजें भारत के पास है जो अमेरिका के काम आ सकती हैं. तो ट्रेड भी इस दशक का एक बहुत बड़ा क्षेत्र रहेगा. ఇరు దేశాధినేతల సమావేశంలో భారతదేశంలో ఇంటి పేర్లతో అనుబంధాలు ముడిపెట్టుకోవడంపై బైడెన్ సరదాగా మాట్లాడారు. 1972లో సెనేటర్గా తాను తొలిసారిగా ఎన్నికైనప్పుడు ముంబై నుంచి ఓ వ్యక్తి లేఖ రాస్తూ తన ఇంటి పేరు బైడెన్ అని పేర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యక్షుడి హోదాలో ముంబై వచ్చినప్పుడు కొందరు విలేకరులు ఇదే విషయంపై తనను అడిగారన్న జో బైడెన్, ఆ మరుసటి రోజే భారత్లో 5 బైడెన్లు ఉన్నారని పత్రికలు రాశాయని గుర్తు చేశారు. అయితే వారి గురించి తానిప్పుడు ఆరా తీయలేదన్న అమెరికా అధ్యక్షుడు, బహుశా ఇవాల్టి సమావేశం అందుకు ఏమైనా ఉపయోగపడుతుందేమోనంటూ చమత్కరించారు. అయితే దీనికి సంబంధించి తాను కొన్ని పత్రాలను తీసుకొచ్చినట్లు తెలిపిన మోదీ, వారు మీ బంధువులే అని చెప్పడంతో హాలంతా నవ్వులు విరిశాయి. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. కోవిడ్ మహమ్మారి, తీవ్రవాదం, వాతావరణ మార్పుల వంటి అంతర్జాతీయ సవాళ్ల గురించి ఐరాస ప్రసంగంలో ప్రధానంగా మోదీ ప్రస్తావించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చైనాతో సరిహద్దు సమస్యలు, ఆఫ్ఘాన్ పరిణామాలు భారత్కు సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో మోదీ ప్రసంగం ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్తో భేటీ కానున్నారు. ఈ భేటీలో కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ అంశాలపై చర్చిస్తారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్తోనూ రేపు భేటీ కానున్న కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లపై చర్చిస్తారు. సాయంత్రం హైదరాబాద్ తిరుగు పయనమవుతారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రద్దయింది. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్ కు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ కు బదులుగా హోంమంత్రి మేకతోటి సుచరిత ఢిల్లీ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే సమావేశంలో హోంమంత్రి పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 13 జిల్లాల్లోని జెడ్పీ కార్యాలయాల్లో మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జెడ్పీటీసీలందరూ ప్రత్యేకంగా సమావేశమై జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లు, కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన జరగనుండగా మధ్యాహ్నం 1 గంట లోపు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 1 గంటకు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకార ప్రక్రియ చేపడతారు. అనంతరం 3 గంటలకు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ జరగనుంది. మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్ల ప్రాతిపదికన అన్ని జిల్లాల్లోని జెడ్పీ పదవులకు వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో చర్చించి ఈ మేరకు అభ్యర్థులను ప్రకటించింది. సివిల్స్ పరీక్షల్లో మరోసారి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. 2 రాష్ట్రాల నుంచి సుమారు 40 మంది వరకు ఎంపికవగా 8 మందికి 100 లోపు ర్యాంకులు వరించాయి. వరంగల్ జిల్లా వాసి శ్రీజ 20వ ర్యాంకు సాధించగా కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన మేఘా స్వరూప్ 31వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 761 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. శుభం కుమార్ ప్రథమ ర్యాంకు సాధించాడు. ప్రతిష్టాత్మక సివిల్స్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 40 మందికి పైగా ర్యాంకులు దక్కించుకున్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 100 లోపు ర్యాంకులు 8 మందికి దక్కగా అందులో సగం మంది అమ్మాయిలున్నారు. హైదరాబాద్ లో స్థిరపడిన వరంగల్ జిల్లాకు చెందిన శ్రీజ తొలి ప్రయత్నంలోనే 20వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచారు. కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన మేఘా స్వరూప్ 31వ ర్యాంకు కైవసం చేసుకోగా పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలనకు చెందిన రాళ్లపల్లి జగత్సాయికి 32వ ర్యాంకు వచ్చింది. ఆయన సోదరుడు వసంత్ కుమార్ సైతం 170వ ర్యాంకు సాధించారు. మదనపల్లికి చెందిన సాయి మానస 48, హైదరాబాద్ అభ్యర్థి అనిషా శ్రీవాత్సవ 66, కడపకు చెందిన మౌనిక దేవగుడి 75వ ర్యాంకులు సాధించారు. వికారాబాద్ జిల్లా తాండూరు వాసి కావలి మేఘన 83, కర్నూలు జిల్లా చాగలమర్రి అభ్యర్థి సి యశ్వంత్ రెడ్డి 93వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. తల్లిదండ్రులు, గురువుల సహకారంతోనే తమ విజయం సాధ్యమైందని సివిల్స్ విజేతలు వెల్లడించారు. అనుకున్నాను సార్ మంచి ర్యాంక్ వస్తుంది అని, కాకపోతే 20 అయితే ఎప్పుడు అనుకోలేదు. నాన్నకి చాలా ఇష్టం ఇటువైపు రావడం. అమ్మ, నాన్న, ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మేడం వాళ్ళు వీళ్ళందరూ కృషి చేశారు. వాళ్ళ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను. నేను ఎంజాయ్ చేశాను ఈ చదవడాన్ని, అండ్ నాకు చాలా నచ్చింది కూడా యూపీఎస్సీ సిలబస్. లైక్ ప్రతి ఒక్క విషయం గురించి నాకు నేర్పింది ఇది. నేను దేశానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలని, అది దేశానికి సర్వీస్ చేయాలంటే ఎన్నో విధాలు ఉన్నాయి. కానీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నా లైఫ్లో అదే ఎక్కువ భాగంగా ఉండాలని ఉంచుకుని ఐ థాట్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ వుడ్ బి ది బెస్ట్ ఆప్షన్. ఇంజనీరింగ్, మెడిసిన్ పూర్తి చేసిన అభ్యర్థులే సివిల్స్ పరీక్షల్లో ఎక్కువగా జయకేతనం ఎగురవేశారు. ఇప్పటికే విజయం సాధించి ఐపీఎస్, ఐఆర్ఎస్ శిక్షణలో ఉన్న అభ్యర్థులు మరో ప్రయత్నం చేసి మెరుగైన ర్యాంకులు సాధించారు. ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్కు వీల్లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు ఇలా వేర్వేరు చోట్ల పనిచేసే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీసు చేసేందుకు వీల్లేకుండా ప్రభుత్వ ఉత్తర్వులు ఉండనున్నాయి. కొత్తగా చేపట్టనున్న ఖాళీల భర్తీ నుంచే ఈ నిబంధనను అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో నియమితులైన ప్రభుత్వ వైద్యులు సైతం ప్రైవేటు ప్రాక్టీస్కు వెళ్లకుండా ప్రభుత్వం నిషేధించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్తగా 14,037 మంది వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మసిస్ట్ పోస్టుల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 3,194 మంది నర్సింగ్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త నియామక ప్రక్రియను సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం 85 రోజుల్లోగా పూర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చేసింది. దీని ద్వారా జీతాల రూపంలో ఏటా 676 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు కానున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తక్కెళ్లపల్లి తండాకు చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారాంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 35 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు 35 లక్షల రూపాయల చెక్కును సీఎంఆర్ఎఫ్ అధికారులు తుకారాంకు అందజేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కు తుకారాం ఇటీవల కలిశారు. ఎవరెస్ట్ శిఖరంతో పాటు 5 ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించిన తుకారాంను అభినందించిన జగన్ భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు.
వ్యక్తుల అక్రమ నిర్బంధం విషయంలో పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు మండిపడింది. తమ బంధువులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాక ఒకరోజు ముందు అరెస్టు చేసినట్లు చూపుతూ ఆ వ్యక్తులను మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరుస్తున్నామని ఆక్షేపించింది. పోలీసులు ఓ పద్ధతి ప్రకారం ఇలా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. తమ ముందు ఉన్న ప్రస్తుత కేసులోని వివరాలని పరిశీలించాక రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లో అంతా సవ్యంగా లేదనే విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితులను తాము సహించబోమని స్పష్టం చేసింది. పరిస్థితులు ఇలాగే ఉంటే విచక్షణ అధికారులను వినియోగించాల్సి ఉంటుందని హెచ్చరించింది. భవిష్యత్తులో అక్రమ నిర్బంధాలు జరగకుండా చర్యలు తీసుకునేలా పోలీసుల ఉన్నతాధికారులకు సూచించాలని అడ్వకేట్ జనరల్ ఎస్ఎస్ శ్రీరామ్కు స్పష్టం చేసింది. ఏదైనా చట్ట ప్రకారం జరగాలని ఆదేశించింది. తెలంగాణలోని చిన్న సన్నకారు రైతుల్లో 70% మంది పశువులను కలిగి ఉన్నారని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వారిలో 62% మంది పాల ఉత్పత్తి చేస్తున్నారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల 2014లో 42,07,000 టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి 2021 నాటికి 57,65,000 టన్నులకు పెరిగిందని వివరించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో పెరుగుతున్న పశువుల జనాభాకు ఆహారం అనే అంశంపై జరుగుతున్న సదస్సులో కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలతో కలిసి ఆయన పాల్గొన్నారు. తెరాసను ఎదుర్కొనే సత్తా భాజపాకే ఉందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెరాస ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి సీఎం కేసీఆర్ భాజపాతో కలుస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ చౌరస్తాలో నిర్వహించిన సభలో మాట్లాడిన బండి హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా మోడీ గారు చాలా పవర్ఫుల్, మా పార్టీ పవర్ఫుల్, మేము అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి మా పార్టీ గురించి నేను గొప్ప చెప్పుకుంటాం. అవునా కదా? అందరం అదే చెప్పుకుంటాం కదా. కేసీఆర్ సార్ అది చెప్పడే బీజేపీ మేము కలుస్తున్నాం మీరు ఓకూడదు అనకంటున్నాడు. ఎప్పుడన్నా చెప్తాడు ఆయనకి అట్లా. ఇంకేం చెప్పిండే నెక్స్ట్ ఎన్డీఏలో కలుస్తున్నాం, వ్యవసాయ శాఖ మంత్రి నాకే ఈయన డిసైడ్ చేసుకోండి, ఈయనకనే ఓడిస్తాడు. వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం బీజేపీ ఏదో చూపడుతున్నారు. దీనికి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైతుంది నాకు చెప్పన్నా. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటవుతుందా? ఒకటవుతుంది. బీజేపీ టీఆర్ఎస్ ఒకటవుతుందా? ఒక్కటైతే ఎప్పుడైనా టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసినాయన్నా? పోటీ చేసినాయా? మరి కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి పోటీ చేశారు. అవునా కదా? మేము ఎవరు పోటీ చేసినామా? మరి మేము టీఆర్ఎస్ ఒక్కటైతే దుబ్బాకలో ఎందుకు దుమ్ము చేసి గెలిచామన్నా? జిహెచ్ఎంసీలో ఎంఎం పార్టీ పచ్చ జెండా అని పింక్ కలర్ జెండాని ఎట్లా కొట్టినావా లేదా? టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్మున్న పార్టీ ఏదన్నా, ధైర్యం ఉన్న పార్టీ ఏదన్నా? తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పనిచేయడం లేదని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పలు శాఖలలో ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా అధికారులు వివక్ష చూపుతున్నారని వాపోయారు. పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్లో ఉన్నతాధికారుల వలస పదోన్నతులు ఆగిపోయాయని పేర్కొన్నారు. మంచి పీఆర్సీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం పదోన్నతుల విషయంలో కూడా జోక్యం చేసుకుని సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ కోర్టులో శుక్రవారం చోటు చేసుకున్న కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాల్పుల ఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడిన సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోర్టు కార్యకలాపాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీజేఐ సూచించారు. ఈ వ్యవహారంలో పోలీసులు బార్ కౌన్సిల్ సభ్యులతో మాట్లాడాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించారు. కోర్టుల భద్రత అంశం ఇప్పటికే సుప్రీం పరిశీలనలో ఉందన్న సీజేఐ కోర్టులో కాల్పుల నేపథ్యంలో భద్రతా అంశం మళ్లీ చర్చనీయాంశమైందని అన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న కోవిడ్ బాధితులకు యాంటీబాడీ చికిత్స అందించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు యాంటీబాడీ చికిత్సపై WHO గైడ్ లైన్ డెవలప్మెంట్ గ్రూప్ కమిటీ పలు సిఫారసులు చేసింది. కరోనా బాధితులపై యాంటీబాడీల ప్రతిస్పందన గురించి అధ్యయనం జరిపింది. ఇందులో భాగంగా తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు కాసిరివిమాబ్, ఇమ్దేవిమాబ్ ఇవ్వడం వల్ల ఆసుపత్రి చేరికలను తగ్గిస్తున్నట్లు గుర్తించింది. ముఖ్యంగా 1000 మంది రోగుల్లో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్యను 49కి తగ్గిస్తుండగా ఆరోగ్య పరిస్థితి విషమించిన వారిలో ఈ సంఖ్యను 87కు పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. కాక్టైల్ రూపంలో అందించే ఈ విధానంలో మెరుగైన ఫలితాలు వస్తున్నందున వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఈ యాంటీబాడీ చికిత్స ఇవ్వవచ్చునని సూచించింది.
ఐపీఎల్ సీజన్ 14 రెండో దశలో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు కోహ్లీ, పడిక్కల్ 111 పరుగుల శుభారంభాన్ని ఇచ్చారు. అయితే కోహ్లీ అవుట్ అయిన తర్వాత చెన్నై బౌలర్లు పుంజుకోవడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులకు మాత్రమే పరిమితమైంది. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై రుతురాజ్ గైక్, డూప్లెసిస్, రాయుడు రాణించడంతో మరో 11 బంతులు ఉండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గైక్వాడ్ 38, డూప్లెసిస్ 31, రాయుడు 32 పరుగులు చేశారు. 3 వికెట్లు తీసిన బ్రావోకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇవాళ 2 ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్లో ఢిల్లీతో రాజస్థాన్, రెండో మ్యాచ్లో హైదరాబాద్తో పంజాబ్ తలపడనున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.